హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాము. చూడండి మీరు కూడా. ఇదైతే టికెట్ కౌంటర్. ఇక్కడ 40 రూపీస్ వచ్చేసి టికెట్. 5 years లో పిల్లలకైతే నో టికెట్. ఇంకా చూడండి లోపలికి వెళ్ళాక అన్ని షాప్స్, ఇంకా మనం ఏం కొనలేము. అన్ని షాప్స్ ఉన్నాక ఇంకేమైనా తీసుకుంటామా? చూడండి ఇంకెన్ని షాప్స్ ఉన్నాయో మీరు కూడా. ఇదైతే హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు మనమైతే. ఇంకా ఈ ఎగ్జిబిషన్ అయితే 85th ఎగ్జిబిషన్ అంట. చూడండి, ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఇక్కడనైతే డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి మనమైతే రోజుకు రేర్గానైతే మనం ఏవైతే వాడుకుంటామో ప్రతి ఒక్కటి, మనం తినే ఫుడ్ అయినా వాడుకునే వస్తువులైనా ఈవెన్ బట్టలు, చెప్పులు, అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ చూడండి. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. ఇంకా చైన్స్, షూస్, చెప్పులు అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఇలా స్మోక్ క్యాండీకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే స్మోక్ క్యాండీ ట్రై చేసాము. మా ఫ్యామిలీ అందరం అయితే అలా ఒక్కొక్క పీస్ తీసుకొని అయితే అందరం ట్రై చేసాము. ఫస్ట్ అయితే మా మామయ్య ట్రై చేశాడు. నెక్స్ట్ ఇంకా మా అల్లుడు వాళ్ళు, ఇంకా అందరం అయితే ట్రై చేసాము స్మోక్ క్యాండీ అయితే. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు ఇవైతే మనం గుమ్మానికి కట్టుకుంటాం. అవైతే ఎంత బాగున్నాయో కదా. ఇంకా అలా వెళ్తున్నాను నేను. ఇంకా చూడండి ఇక్కడ నైటీ వేర్స్ కూడా ఎంత బాగున్నాయో. చిన్న నుంచి పెద్ద వరకు ఏదైనా కూడా. చిన్న పిల్లలకైతే 250 అంట నైటీ వేర్. మన పెద్దవాళ్ళకైతే 500 అట, 550 అంట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. చూడండి ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ ప్రతి ఒక్కటి, ఇంకెన్నో రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇంకా బ్యాగ్స్ ఇంకా ఇంత దూరం వచ్చాక ఇంకా మనం రైడ్స్ ట్రై చేయకుంటుంటాము. అలా ఇంకా మేమైతే రైడ్స్ ట్రై చేసాము. ఫస్ట్ అయితే మా అల్లుడు వాళ్ళు, మా బాబు, తర్వాత నెక్స్ట్ నేను, మా ఆడపడుచు, మేమందరం అయితే ట్రై చేసాము. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదైతే చూసారా, నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది వాళ్ళు అలా తిరుగుతుంటే. కానీ ఇది మాత్రం మిరాకిల్ కదా, ఎంత బాగా వెళ్తున్నారు వాళ్ళు. చూడండి ఇంకా వాళ్ళు అలా వెళ్తుంటే మనకు తోచినంత డబ్బులు ఇలా చేతిలో పట్టుకొని ఉంటే వాళ్ళు రైడ్ చేస్తూ కూడా ఆ మనీ లాక్కొని వెళ్తున్నారు. చూడండి ఒకసారి మీరు కూడా. నాకైతే భలే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్ళారో కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బైక్ రైడ్ చేశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కార్ రైడ్ కూడా చేస్తున్నారు. ఒక లేడీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వెళ్తుందో తెలుసా. బుల్లెట్ రైడ్ అయితే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఈ ఎగ్జిబిషన్లోనైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. మీలో ఈ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంకా మా మామయ్యనైతే అలా డబ్బులు పెట్టారు, తీసుకొని వెళ్తున్నారు. చూడండి ఇంకా తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి.
ఇంకా కార్ రైడ్ చూసారా ఇలా వెళ్తున్నారు వాళ్ళైతే. నాకు వాళ్ళు అలా తిరుగుతుంటే మాత్రం చాలా వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారా అని చెప్పేసి నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ వచ్చారో. ఇంకా ఇంత దూరం వచ్చాక మనం ఫుడ్ ట్రై చేయకుంటుంటామా. ఇంకా అలా మేమైతే అందరికీ ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకొని అయితే తినేసాము. మొత్తానికైతే అన్నీ అయితే ట్రై చేసాము అందరం. ఈచ్ ప్లేట్ వచ్చేసి 150 అంట అక్కడ. ఇంకా అందరం అయితే మంచిగా తినేసి అయితే ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా మేము మళ్ళీ గేమ్స్ ఆడతామని చెప్పేసి ఇంకా పిల్లలు అన్నారు. మళ్ళీ ఇంకా వాళ్ళని అయితే గేమ్స్ అయితే ఆడిపించాము. ఇంకా విరాజ్ అయితే కార్ రైడ్ చేస్తున్నారు. ఇంకా మా అల్లుడు వాళ్ళు అయితే వేరే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా బయట అన్నీ చూసి ఇంకా అన్నీ ఆడుతూ అంటున్నారు. అందుకోసం అని చెప్పి ముగ్గురిని తీసుకొచ్చి ఇందులో వేసేసాం. చూడండి ఇంకా అలా ఇంకా ముగ్గురు అయితే మంచిగా ఆడుకున్నారు. ఇంకా ఫైనల్గానైతే వీళ్ళ గేమ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాం. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని మీలో ఎంతమంది ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.